హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. సో, ఈ హోలీ ఫెస్టివల్ లానే మీ లైఫ్ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడం ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకిప్పుడు హోలీ రంగులు ఏం సూచిస్తున్నాయి? ఆర్ హోలీ రంగుల ప్రకారం మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇలాంటి రీడింగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే, చాలా మందికి ఆల్రెడీ తెలుసు. కొంతమందికైతే తెలీదు. సో, ప్రతి కలర్ కూడా ఒక ఎనర్జీని పొసెస్ చేస్తుంటదండి. సో, మనం ఏంటంటే ర్యాండమ్‌గా ఒక కలర్‌ని పిక్ చేసుకోవడం కానీ, ఆర్ ఒక కలర్‌కి అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆ కలర్‌కి మనం అట్రాక్ట్ అవుతున్నాం ఆర్ ఆ కలర్‌ని మనం చూజ్ చేసుకుంటున్నాం అంటే దాని వెనక అయితే చాలా బిగ్ మీనింగే ఉంటుంది. మరి అలా చూసుకున్నట్టయితే అసలు నేను పెట్టిన కలర్స్‌లోని మీరు పిక్ చేసుకునే కలర్ అసలు ఏం చెప్తుంది? మీ సిట్యుయేషన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఈ ప్రకారం కూడా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి జేడ్ కలర్ ఉంది. అంటే గ్రీన్ షేడ్. సో, దానికి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి స్కార్లెట్ కలర్ అండి ఇది. ఐ మీన్ రెడ్ షేడ్. సో, క్రిస్టల్ అయితే ఎమెథిస్ట్ వాండ్. థర్డ్ కార్డ్ సెట్‌కి సియాన్ కలర్ అంటే బ్లూ షేడ్. సో, రోజ్ క్వార్ట్జ్ వాండ్ అండి అది. సో, మీకు ఏ కలర్ అయితే అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ కలర్ ఆర్ ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మరి ఈ జేడ్ కలర్ పిక్ చేసుకున్నారు ఆర్ గ్రీన్ షేడ్ పిక్ చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ కలర్ లక్‌ని ఇండికేట్ చేస్తుందండి. ప్రాస్పెరిటీని ఇండికేట్ చేస్తుంది. గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. హీలింగ్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, ఇలా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనే తొందరలోనే కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. మోస్ట్‌లీ పాజిటివ్‌గా చేంజెస్ రావడం కానీ, మీరు హీల్ అవ్వడం కానీ, కొంచెం అంటే మీ సిట్యుయేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కూడా కొంచెం ఎవాల్వ్ అవ్వడం. లైక్ ఏంటంటే మీలో కూడా కొన్ని చేంజెస్ రావడం. మీరేంటంటే మీ లైఫ్‌లోనే ఏం చేయాలి? అసలు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు? ఇలాంటి క్లారిటీ తెచ్చుకోవడం లాంటివైతే జరుగుతాయి. సో, మోస్ట్‌లీ ఈ కలర్ పిక్ చేసుకున్న వాళ్ళైతే లక్కీ పర్సన్స్ అనే చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇది లక్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, ఈ టైంలోనేంటంటే ఎవరైనా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ యాక్షన్ తీసుకోవాలి ఆర్ ఒక సిట్యుయేషన్ ఏంటంటే ఫేస్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే ముందుకు వెళ్ళొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ కలర్ ఎప్పుడైతే లక్‌ని ఇండికేట్ చేస్తుందో, ఖచ్చితంగా మీకొక సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉంది. ఆర్ మీరేంటంటే ఒకటి చేయాలి అనుకుంటున్నారు. సో, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే స్టార్ట్ చేయొచ్చు. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే యాక్షన్ తీసుకోవడం అయితే తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ కలర్‌ని పిక్ చేసుకున్నారు అంటే మీరు హీల్ అవుతున్నారని కూడా చెప్పొచ్చండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అనుకోని తెలుసుకొని, దాని ప్రకారం మీరు థింగ్స్‌ని కొంచెం బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి ఆర్ ఎవరికైనా ఏదైనా అనిపిస్తున్నట్టయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చెయ్యండి. సో, అసలిప్పుడు మిగతా కార్డ్స్ మీనింగ్స్ కూడా ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత మాట్లాడతాను.
సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో మీ లైఫ్‌లో మీరు చాలా ఫేస్ చేసినట్టున్నారు. డెఫినిట్‌గా సఫర్ అయ్యారనే చెప్పాలి. మీరేంటంటే మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ మీకెక్కడా కూడా సోర్స్ అనేదైతే కనిపించట్లేదు. బట్ మొత్తానికేంటంటే మీరు అలా అని చెప్పి గివ్ అప్ చేయట్లేదు కానీ దీనివల్ల చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, మెంటల్‌గా చాలా సఫర్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, కొంచెం అంటే ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారు. అంటే మీరు నిజంగానే హీల్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, హీలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకేసారి సాల్వ్ చేసేయాలి ఎలా అయినా సరే వీటి నుంచి బయటపడాలి అని రష్ అవ్వొద్దండి. స్లోగానే ముందుకు వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసి ఏదైనా చేస్తే మాత్రం డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారు. అంటే యాక్షన్ అయితే తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ యాక్షన్ తీసుకునే ముందు మీరసలు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, మీరు రెడీగా ఉన్నారా లేదా చూసుకొని ముందుకు వెళ్తే బెటరు. బట్ వన్స్ మీరు రెడీగా ఉండి మీరు చేయాల్సినవి చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. ఈసారి లక్ మీ వైపే ఉందని చెప్పొచ్చు. అండ్ థింగ్స్ కూడా మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. అందులో అయితే నో డౌట్. కాకపోతే మీకెంత క్లారిటీ ఉంది? మీరసలేం చేయాలనుకుంటున్నారు? మీ వైపు నుంచి మీరు రెడీగా ఉన్నారా? లేదా? అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఎవరో ఒక వ్యక్తి మీ విషయంలోనేంటంటే వాళ్ళు స్టబాన్‌గానే ఉంటారండి. అంత ఈజీగా చేంజ్ అవ్వడానికైతే వాళ్ళు ముందుకు రారు. అంటే వాళ్ళకి కూడా అంటే ఆ ఇగో అనేది ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు అంత ఈజీగా కోఆపరేట్ చేయడం అయితే జరగదు. ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఒక బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. కొలీగ్ అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఒక పర్సన్ ఏంటంటే మీ విషయంలో మోస్ట్‌లీ స్టబాన్‌గానే ఉంటారు. వాళ్ళేంటంటే అంత ఈజీగా చేంజ్ అవ్వడం కానీ, అంత ఈజీగా మీతో కోఆపరేట్ చేయడం కానీ అలాంటివైతే జరగవు. మేబీ వాళ్ళకి టైం కావాలి సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి మరి కొంచెం అర్థమైతే అప్పుడు వాళ్ళేంటంటే ముందుకు రావచ్చు కానీ, బట్ ఇప్పట్లో అయితే వాళ్ళు అంత ఈజీగా చేంజ్ అవ్వరు. దానివల్ల మీరేంటంటే డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఏంటి ఇలా జరిగింది? ఈ వ్యక్తి ఏంటి మనల్ని అర్థం చేసుకోవట్లేదు? ఈ వ్యక్తి ఎందుకు అసలు చేంజ్ అవ్వట్లేదు? ఏం చేస్తే చేంజ్ అవుతారు? అనే ఇలాంటి ఫీలింగ్ అయితే మీకొస్తది. ఇది టెంపరరీ సిట్యుయేషనే కానీ, బట్ స్టిల్ కొంతకాలం ఏంటంటే ఈ స్ట్రగుల్ ఉంటది మీకు. సో, నేనందుకే మీకొకటే చెప్తానండి. ఇలా ఎవరైనా స్టబ్బర్న్‌గా ఉన్నారు, ఎవరైనా చేంజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, ఆ వ్యక్తిని ఎక్కువ పుష్ చేయడం కానీ, ఆ వ్యక్తిని ఎక్కువ ఫోర్స్ చేయడం లాంటివైతే చెయ్యొద్దండి. మోస్ట్‌లీ వాళ్ళకి టైమ్ ఇవ్వడానికే ట్రై చేయండి. అండ్ బౌండరీస్ కూడా కొంచెం సెట్ చేసుకోండి. ఈ వ్యక్తనే కాదు ఎవరితోనైనా సరే సేఫ్‌గా బౌండరీస్ మెయింటైన్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే కొన్ని సార్లు మనం మంచిగా ఉందాం, ఆ వ్యక్తికి బాగా కనెక్ట్ అవుదాం అనుకోని దగ్గరైపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తులకి అది ఎలా అనిపిస్తదంటే బర్డెన్‌లా అనిపిస్తూ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా అంటే కొన్ని సార్లు వ్యక్తులు బర్డెన్‌లా అయిపోతుంటారు. సో, ఏ వ్యక్తితోనైనా సరే ఈ టైంలో మోస్ట్‌లీ బౌండరీస్ సెట్ చేసుకోవడం వల్ల తర్వాత మీరు బెనిఫిట్ అవుతారండి. ఇప్పుడు విడిచిపెట్టేయండి. ఇప్పుడు టర్మ్స్ బావుంటే ఒక వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండొచ్చు. బట్ అలా తర్వాత ఇదేంటంటే బర్డెన్‌లా అనిపిస్తుంటది. వాళ్ళకైనా, మీకైనా. సో, అందుకే బౌండరీస్ మెయింటైన్ చేయండి. అండ్ కొంతమందేంటంటే ఈ బౌండరీస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వ్యక్తులు డబ్బులు అడగడం కానీ, వ్యక్తులేంటంటే వీళ్ళ నుంచి కొన్ని డిమాండ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటివి కూడా జరగకూడదు అంటే ఇప్పుడే జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫస్ట్ నుంచి ఛాలెంజెస్ కావండి. బట్ స్లోగా మన యాక్షన్స్, మన అప్రోచ్ బట్టే అవి ఛాలెంజింగ్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మీరేంటంటే కొంచెం అలాంటి జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ నేను చెప్పాను కదా! ఒక విషయంలో మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. అది అంటే ఇంక వర్కౌట్ అవ్వదు ఇంక జరగదు అనేది మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటది. అది తర్వాత జరుగుతదా లేదా, ఎలా మారుతదా అనేదైతే తెలీదు కానీ, బట్ ప్రెజెంట్ మాత్రం ఆ సిట్యుయేషన్ ఏంటంటే అలా ఉంది అని చెప్పి మీరెక్కువ బాధపడడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇలాంటివైతే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, మీ ఎనర్జీనైతే మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్‌గా ఈ జేడ్ కలర్ ఎప్పుడైతే మీరు పిక్ చేసుకున్నారో మీరు హీల్ అవ్వడం అనేదైతే జరుగుతుంది. బట్ మీ ఎనర్జీస్‌ని, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఐ మీన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, ఎక్కువ గ్రీన్ కలర్‌తో వర్క్ చేయాల్సుంటది. అంటే గ్రీన్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం, గ్రీన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినడం లాంటివి చేస్తే బెటర్ అండి. అదొక్కటే కాకుండా మీరేం చేస్తారు అంటే ఎవ్రీడే కూడా గార్డెన్ లాన్‌లోనేంటంటే వాక్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఏది ఏవైనా సరే గ్రీన్ కలర్‌తో అయితే ఎక్కువ వర్క్ చేయండి. ఎందుకంటే మీరు హీల్ అవ్వడం కానీ, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ కొన్నేంటంటే బెటర్ అవ్వడం అయితే జరుగుతుందండి. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్‌గా కంఫర్ట్ అనేది దొరుకుతుంది. ఫినాన్షియల్‌గా కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
మేబీ అంటే ఇప్పటి వరకు మీరు మనీని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక సోర్స్ కానీ కనిపించకపోతే ఇప్పుడు కనిపిస్తదండి. అంటే ఒక బిజినెస్ చేయడం వల్ల గ్రోత్ ఉంటుంది. ఆర్ మీరు ఇలా జాబ్‌ని స్విచ్ అయితే మీకు గ్రోత్ ఉంటుంది. ఆర్ ఇంకేదో చేస్తే గ్రోత్ ఉంటుంది అని మీరు తెలుసుకుంటారు. లైక్ మనీకి సోర్స్ అనేది కనిపిస్తుంది. చాలా మందేంటంటే ఆ మనీని ఎలా సంపాదించాలో అర్థం కాకే స్టక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకేంటంటే చాలా ఐడియాస్ ఉంటాయి కానీ బట్ ఏది రియల్‌గా మనీని తీసుకొస్తుంది? ఏది వర్త్? అసలు ఒరిజినల్‌గా వాళ్ళు ఎలాంటి డైరెక్షన్‌ని చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేదైతే తెలీదు. బట్ ఈ టైంలోనేంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే తెలుస్తుందండి. మనీకి పాత్ అనేది కనిపిస్తుంది. సో, మీరేంటంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఏదేమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తానండి. ఏం చేస్తున్నా సరే మిమ్మల్ని మీరు 100% ట్రస్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా చేయడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ టైంలో సక్సెస్ అయితే గ్యారంటీ అండి. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని అప్‌సెట్ చేసినప్పటికీ, కొంతమంది వ్యక్తులు మీతో లైక్ టఫ్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ కొన్ని మాత్రం మీకు వర్కౌట్ అవుతాయి. మెయిన్ సక్సెస్ అయితే కనిపిస్తుంది. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ, ఫినాన్షియల్‌గా గ్రోత్ కానీ ఇలాంటివైతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ టైంలో మీరేంటంటే ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ నేను ఇందాకే చెప్పాను కదా! లక్ మీ వైపే ఉంది. సో, ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నా, ఏదైనా ప్రిపేర్ అవ్వాలి, ఏవైనా కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నా సరే హ్యాపీగా చేసుకోండి. కాన్ఫిడెంట్‌గా చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే ఈ విషయంలో అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనీ వస్తదో రాదో, మనీ అనేది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదేమో ఇలా అనుకోవద్దు. ఈ టైంలోనేంటంటే మనీ ఫ్లో మంచిగా ఉంటుందండి మీకు. సో, మనీ పరంగా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మోస్ట్‌లీ క్లియర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మీరేమైనా వర్రీ అవ్వాలి అనుకుంటే వ్యక్తుల విషయంలోనే కొంచెం వర్రీ అవ్వాలి. అండ్ పాస్ట్‌లో ఏదైనా ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోతే దాని గురించి కూడా మీరు బాధపడుతుంటారు. ఆఫ్‌కోర్స్ అది ఎలా చేంజ్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేదైతే 100% తెలీదు కానీ బట్ ఇప్పటికైతే జరగదు అని మీకు అనిపిస్తూ ఉంటది. దానివల్ల మరికొంచెం అంటే ఎక్కువ బాధపడడం, ఎక్కువ ఆలోచించడం లాంటివి చేస్తుంటారు. అవి జరగకుండానే గ్రీన్ కలర్‌తో వర్క్ చేయమని నేను చెప్తున్నాను. సో, ఇలాంటి జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ రిలేషన్‌షిప్‌లో ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. బట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మెజారిటీ అయితే రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. ఒక పర్సన్ ఏంటంటే ఫినాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడు ఆర్ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడే బాగా వీక్ అయిపోతారు. అంటే వాళ్ళు హీల్ అవ్వాల్సిన పరిస్థితి అనేది అలాంటప్పుడే ఎక్కువుంటది. అదర్ సిట్యుయేషన్స్ కాంప్లికేటెడే. బట్ స్టిల్ ఈ 2 ఎలా ఉంటాయంటే మనిషిని మెంటల్‌గా చాలా హెరాస్ చేస్తున్నట్టుగా, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. సో, మోస్ట్‌లీ మీరు కూడా నాకు తెలిసి ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. అదర్ యాస్పెక్ట్స్‌లో కూడా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. బట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో మెజారిటీ రిలేషన్‌షిప్ ప్రాబ్లమే లాగా నాకనిపిస్తుందండి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు రిలేషన్‌షిప్ వైస్ చూస్తుంటే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అంటే మీరు ఫైనల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఒక వ్యక్తితో ఉంటున్నారు. ఆర్ ఒక వ్యక్తి మీకు ఆ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్ ఇస్తారు అని ఎందుకో కానీ అలాంటి ఒక ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం అలా లేరండి. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినట్టుంది. సో, ఇది జరగడం కూడా ఎలా అంటే ఏదో చిన్నగా జరిగినట్టుగా లేదు. ఏదో పెద్దదే జరిగింది. దానికి రీజన్ ఆ వ్యక్తి అని చెప్పను. అలా అని చెప్పి మీరు అని కూడా చెప్పను కానీ బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అది ఆ వ్యక్తి ఎక్స్‌పెక్ట్ చేయలేదు నిజానికి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇలా జరిగిపోయిన తర్వాత నుంచి మీరేంటంటే కొన్ని వర్కౌట్ చేయాలి. కొన్ని చేంజ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ అనే నేను మాట్లాడను. ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. మేబీ మీరేంటంటే వర్కౌట్ అవుతదనే అనుకోవచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా డ్యామేజ్ అయితే జరిగుండొచ్చు. సో, దాన్ని మీరు సెట్ చేయడానికి చాలా దారులు వెతుకుతున్నారు. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఎక్కడ ఏది సెట్ అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే స్లోగా నెగెటివ్‌గా థింక్ చేయడం, ఇంకా అయిపోయింది. ఇంకేం చేయలేంలే అనేలాగా మీ ఆలోచనలైతే ఉన్నాయి. బట్ యూనివర్స్ ఏంటంటే ఇక్కడ డెఫినిట్‌గా మీకు ఈ సిట్యుయేషన్‌లో ఒక క్లారిటీ కానీ, ఒక ఆన్సర్ కానీ తొందరలోనే ఇస్తుందండి.
దీనికోసం మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, ఇలా జరిగిపోయింది ఏంటి? సో, ఏం చేయాలి అనుకోని ఇలా అంటే కొన్ని ప్రశ్నలైతే వేసుకోవద్దు. టైమ్ బీయింగ్ సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉండొచ్చు కానీ, బట్ తొందరలోనే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. అలా అని చెప్పి ఇదేంటంటే నెగెటివ్‌గానే జరుగుతదేమో, నెగెటివ్‌గానే ఇంకా అంతా ఉంటదేమో అని ఇలా కూడా మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే అలా మీరు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని నెగెటివ్‌గా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అలా ఉండకూడదు. థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇప్పటినుంచైనా సరే మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోండి. ఆర్ వ్యక్తుల్ని బ్లేమ్ చేయొద్దు. సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయొద్దు. జస్ట్ అలా చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీరు హర్ట్ అవ్వడం కానీ జరుగుతుందండి. ఇలా అయిపోయిందేంటి? ఎందుకిలా అవుతుంది? అనే ఫీలింగ్ మాత్రం మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. బట్ టైమ్ బీయింగ్ ఇది ఛాలెంజే. కానీ తొందరలోనే ఈ సిట్యుయేషన్‌కి మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో, అప్పటి వరకు మీరేంటంటే కన్క్లూడ్ చేసుకోవద్దు. ఇదే ఏమో, ఇలానే ఉంటదేమో అని. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్కార్లెట్ కలర్ పిక్ చేసుకున్నారో అండ్ ఎమ్తిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. అసలు మీకు హోలీ రంగులు ఏం సూచిస్తున్నాయి? ఈ రంగుల ప్రకారం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ కలర్ పిక్ చేసుకున్నారు అంటే, ఫస్టు ఈ టైంలో మీ ఎనర్జీస్ అనేవి చాలా ఇంటెన్స్‌గా ఉండడం కానీ, చాలా ప్యాషనేట్‌గా ఏదో చెయ్యాలి అనే ఫీలింగ్ మీలో ఉండొచ్చండి. అంటే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి రెజోనేట్ అయితే ఓకే. లేకపోతే ఇంకొకటి పిక్ చేసుకోండి. బట్ డెఫినెట్‌గా ఈ రెడ్ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ టైంలో మీ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఏదో చేసేయాలి అనే ఒక డెస్పరేషన్‌తో కానీ, ఎలా అయినా సరే అది వర్కౌట్ చేయాలి. మనం ఏదో ఒకటి చేయాలి. ఇలా సైలెంట్‌గా ఉండకూడదు అనేలాగా మీ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే మీరు అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఎనర్జీస్ అయితే ఇంటెన్స్‌గా ఉంటున్నాయి. చెప్తున్నాను కదా! బట్ మీ ఎనర్జీస్‌ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టైంలో మీకు ఇలా ప్యాషన్ ఉండడం కానీ, ఆర్ అంటే లైక్ ఇది మనం వర్కౌట్ చేయాలి. కాన్ఫిడెంట్‌గా చేద్దాం అని ఆ ఫీలింగ్ మీకు ఉండొచ్చు కానీ, బట్ ప్రాబ్లమ్ ఏంటంటే సిట్యుయేషన్‌ని రీడ్ చేసి బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తే తప్ప మీరు సక్సెస్‌ని అట్రాక్ట్ చేసుకోలేరు. అంటే కావాలి, చెయ్యాలి అనే కోరిక ఉండడం తప్పు కాదు. అలా ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతది. బట్ అది ఇంటెన్స్‌గా ఉన్నప్పుడు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతుంటారు. అండ్ దేని మీద ఫోకస్ చేయాలో ఆ ఫోకస్ అనేది మిస్ అయిపోతూ ఉంటది. కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలండి. ఈవెన్ అవి మనకి ఈజీగా అనిపిస్తున్నా, వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తున్నా, స్టిల్ అంత ఈజీగా ఛాన్స్ తీసుకోకూడదు. కొన్ని కన్సిడర్ చేయాల్సుంటది. సో, మీరు కూడా ఏంటంటే, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, పర్టిక్యులర్‌గా మీరు ఏం ఫేస్ చేస్తున్నా, డెఫినెట్‌గా మీలో కానీ అలాంటి ఒక డెస్పరేషన్ ఉంటే ఐ మీన్ ఇది నేను ఎలా అయినా చెయ్యాలి. నాకిది ఎలా అయినా కావాలి అనుకోని మీరు అనుకుంటే తప్పులేదు కానీ, బట్ దానికోసం మీరు రష్ అవ్వడం కానీ, ఏదో చేసేయాలి అనుకుని ఒక డెస్పరేషన్‌తో మాత్రం ఏది చేయకుండా మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవాల్సుంటది. ఎందుకంటే కొన్ని సార్లు రెడ్ కలర్ అనేది డేంజర్‌ని కూడా ఇండికేట్ చేస్తుంటది. మీకు తెలియనిదేం కాదు. సో, అందుకే ఎక్కడ బ్రేక్ వేయాలి? ఎక్కడ కంటిన్యూ అవ్వాలి అనేది మాత్రం మీరు చూసుకోవాలండి. లేకపోతే తర్వాత మీరేంటంటే రిగ్రెట్ అవుతారు. మేబీ ఆ టైంలో నేను కొంచెం స్లో డౌన్ అవ్వాల్సింది. ఆ టైంలో నేను సిట్యుయేషన్స్‌ని మరికొంచెం అర్థం చేసుకొనుంటే బావుండేది. ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే పరిస్థితి ఉండేది కాదేమో అని మీకు అనిపించొచ్చు. సో, అందుకే మీరేంటంటే కొంచెం మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీ ఎనర్జీ అనేది కొంచెం హైగా ఉంటదండి. అంటే ఏదో చేసేయాలి అనే ఫీలింగ్ మాత్రం లోపల ఉంటది. దానివల్ల ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఎక్కడికక్కడే బ్రేక్స్ పడొచ్చు. అది ఎందుకు అంటే వర్కౌట్ అవ్వదు ఆర్ మీరది డిజర్వ్ చేయరు అని కాదు. బట్ మీలో ఉన్న ప్యాషన్ అనేది డెస్పరేషన్‌గా చేంజ్ అవ్వడం వల్లన కానీ, ఆర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల, ఆర్ కొంచెం సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా రీడ్ చేయకపోవడం వల్ల అలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, డెఫినిట్‌గా ఒక సిట్యుయేషన్ వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. బట్ స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు మీరనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటదండి. సక్సెస్‌నేంటంటే మీరు అట్రాక్ట్ చేసుకోవాల్సుంటది. మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో దాని ప్రకారమే సక్సెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అసలందుకే మిగతా మెసేజెస్ కూడా చూస్తే యూనివర్స్ ఏం చెప్తుంది, ఏంటి అనేది మనకర్థమవుతుంది.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఈ కలర్ గురించి ఎప్పుడైతే చెప్పానో ఆల్మోస్ట్ మీకు మెసేజెస్ అన్నీ కూడా అలానే వచ్చాయి. అంటే ఈ కలర్ గురించి చెప్పిన దాంట్లోనే మీ మెసేజెస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో మళ్ళీ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ప్రతిదీ చెప్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీకు కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉంటదండి. ఇది కొంతకాలం ఉంటది. ఇది అవునన్నా, కాదన్నా మీరు ఫేస్ చేయాలి. సో, ఈ డిసప్పాయింట్‌మెంట్ ఉంది కదా అని చెప్పి, ఏదో చేసేయాలి, ఏదో మార్చేయాలి అని చెప్పి రష్ అవ్వొద్దు. ఎందుకంటే, అక్కడ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అయితే అది టైం కాదు ఆర్ మీకు ఆ సిట్యుయేషన్ గురించి ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, మీరేంటంటే సిట్యుయేషన్‌ని స్టడీ చేసి, దాన్ని కరెక్ట్ చేస్తే అప్పుడు అది సెట్ అవుతుంది. బట్ మీరు అది స్టడీ చేయకుండా ఎలా అయినా చెయ్యాలి, ఎందుకు అవ్వదో చూద్దాం అనేలాగా అంటే కొన్ని తెలుసుకోకుండా ముందుకు వెళ్తే మాత్రం ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఆల్రెడీ మీరు డిసప్పాయింట్ అవుతూ ఉండొచ్చు. అది మేబీ కంటిన్యూ కూడా అవుతూ ఉండొచ్చు. ఇలా అయితే ఉంటది. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. అదేంటంటే కొన్ని విషయాల్లో మాత్రం బేసిక్స్ ఏంటో తెలుసుకోవాలండి. చాలా మందేంటంటే ఒక సిట్యుయేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసిన తర్వాత ఆ సిట్యుయేషన్ గురించి అంతా తెలుసు, ఆ వ్యక్తి కోసం అంతా తెలుసు అని అనుకుంటారు కానీ, చాలా మందికి చాలా విషయాలు తెలీవసలు. దాని కోసం వాళ్ళ దగ్గర ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ వాళ్ళది కొంతవరకు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళేమనుకుంటారంటే మనకంతా తెలుసు, మనం అంతా ఫేస్ చేసాం కదా! ఇంకిక్కడ తెలుసుకోవడానికి ఏముంటది అని అనుకుంటారు కానీ, అదే చాలా మంది చేసే మిస్టేకు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరొక సిట్యుయేషన్‌లో ముందుకు వెళ్తున్నంత మాత్రాన మీకేంటంటే అన్నీ తెలియాలని రూల్ లేదు. మేబీ మీరు ఫేస్ చేసే వరకు మీకు కొన్ని తెలియొచ్చు. బట్ బియాండ్ చాలా ఉంటదండి. అది ఎవరైతే తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళేంటంటే ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు సక్సెస్ అనేది చూస్తారు. సో, మీరు కూడా ఏంటంటే ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నంత మాత్రాన ఆర్ ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో చాలా దూరం వెళ్ళిపోయినా సరే, స్టిల్ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో, మీరేంటంటే వాటిని తెలుసుకోవాలి. అంతేకానీ నేను తెలుసుకోవడం ఏంటి, నాకు ఆల్రెడీ చాలా తెలుసు, నేను చాలా ఫేస్ చేశాను అనే మైండ్ సెట్‌నయితే విడిచిపెట్టియండి. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ మీకుంది అంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. ఈవెన్ మీరు ఏదైనా సరే ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి. లైక్ ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలి అనుకుంటున్నా సరే, బేసిక్స్ తెలుసుకోండి. లైక్ కొన్ని తెలియాలండి. స్టార్టింగ్‌లో తెలిస్తే మంచిదే. స్టార్టింగ్‌లో తెలియకపోయినా సరే మళ్ళీ తెలుసుకునే పరిస్థితయినా ఉంటది. సో, ఇలా కొన్ని తెలుసుకొని ఒక క్లారిటీతో మీరు ముందుకు వెళ్తే మాత్రం సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలుగుతారండి. అండ్ నేను చెప్పాను కదా! ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే స్టిల్ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఆర్ మీ బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి అనేది మాత్రం మీరు టైమ్ టు టైమ్ చెక్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము చాలా మెచ్యూర్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసాం ఆర్ చాలా పేషెన్స్‌తో దీన్ని డీల్ చేస్తున్నాం అని ఫీల్ అవుతారు కానీ, బట్ కొన్ని సార్లేంటంటే, ఆ ఇండివిడ్యువల్ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆర్ వాళ్ళు కరెక్ట్ అనుకోని చేసినవి రాంగ్ అవ్వచ్చు. సో, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ, ఎవరిని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు అంటే, అలా కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ నుంచి అలాంటివి చేయకుండా మీరు జాగ్రత్త పడినప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని థింగ్స్ ఏంటంటే నార్మల్‌గా వర్కౌట్ అయిపోతాయండి. అదే తెలుసుకోలేదనుకోండి, యూనివర్స్ ఏంటంటే అలాంటి వ్యక్తుల విషయాల్లో స్టెప్ ఇన్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రం థింగ్స్ కొంచెం కాంప్లికేట్ అవ్వడం కానీ, కొన్ని ఫేస్ చేయకూడనివి ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మెయిన్ ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి అంటే నాకొకటి అర్థమైందండి. మీలో కొంతమందేంటంటే మీ ఓన్ పర్స్‌పెక్టివ్‌లో మీరు రైట్ అనుకుంటున్నారు. సో, మీకనిపించింది మీరు చేసేస్తున్నారు. కానీ సిట్యుయేషన్స్‌ని డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదు. అంటే పైపైన సర్ఫేస్‌లో మీకేం కనిపిస్తుందో అదే మీకు తెలిసిన నిజం. ఆర్ అదే మీరు చేయాలేమో అని అనుకుంటున్నారు. బట్ దానికి ఇంకా చాలా ఉంది. చాలా తెలుసుకోవాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. సో, మీరేమైనా సరే అంటే ఇప్పటినుంచైనా సరే జాగ్రత్తగా ఆలోచించి రియాలిటీ ఏంటి? మీరసలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇలా కొన్ని చెక్ చేసుకొని స్లోగా ముందుకు వెళ్తే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ కూడా చూసినట్టయితే మీరు స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు లైక్ బేబీ స్టెప్స్ వేసి ప్రతీదీ కూడా కన్సిడర్ చేస్తూ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే సక్సెస్ అయితే గ్యారంటీ అండి. మీరు మీ డెస్టినేషన్‌కైతే రీచ్ అవుతారు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా మీరు ఏం ఫేస్ చేస్తున్నా స్టిల్ ఏదో రష్ అయిపోయి ఏదో చేసేయాలి అని కాకుండా స్లోగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొంతమందుంటారు. సో, వాళ్ళెలా మాట్లాడుతుంటారంటే
ఇది ఈ 6 మంత్స్ లోనే అయిపోవాలి. ఎలా అయినా సరే ఇది 1 మంత్ లో అయిపోవాలి అనేలాగా ఉంటారనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక సిట్యుయేషన్ లో ఏదైనా చేయడం వరకే మీ పని. అక్కడి నుంచి అది ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తది. సో మీ వరకు మీరు చేయాల్సింది కరెక్ట్ గా చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా రిజల్ట్ అనేది తొందరగా బెటర్‌గా ఉంటుంది. బట్ ఒక డెస్పరేషన్‌తో ఏదో రష్ అయిపోయి చేసేస్తే మోస్ట్‌లీ ఆ రష్ అయిపోయి చేసిన దాంట్లో మిస్టేక్స్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే లేట్ అవుతూ ఉంటదండి. సో మీరు అందుకే ఇక్కడ రష్ అవ్వడం ఆర్ ఏదో రిజల్ట్ ఇలానే రావాలి అన్నట్టు కాకుండా మీ వైపు నుంచి మీరు ఏం చేయాలో అది మీరు చేసి వెయిట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. సో క్లియర్‌గా ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, కొన్ని స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అయితే మాత్రం మీరు చేయడం మంచిది. మీకు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. అంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ అనేవి లోగా లేవు. హైగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎక్కడో ఏదో చెయ్యాలి. ఏదో వర్కౌట్ చేసేయాలి అనే డెస్పరేషన్ ఉంది. సో ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేవి చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని ఎండ్యూర్ చేసుకుంటే ఈ టైంలో కానీ మీకిది కష్టం అనిపించినా సరే స్టిల్ అలా మీరేంటంటే కొంచెం ఓపికగా వాటిని భరించారు అంటే మాత్రం డెఫినెట్‌గా లాంగ్ రన్‌లో థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి మీకు. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ లైఫ్‌లో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు. సో, మనం ఏంటి ఇంతలాగా ఇది ఫేస్ చేస్తున్నాం. చాలా కష్టంగా ఉంది. సో, దీన్ని విడిచిపెట్టేద్దామా? ఇలాంటిది మనం ఫేస్ చేయలేం అని ఇలా ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు మాత్రం లేదు లేదు. ఇప్పుడు మనం ఏంటంటే గివ్ అప్ చేయడం కరెక్ట్ కాదు అనేలాగా ఉంటారనమాట. సో, మీరు మీ సిట్యుయేషన్ ప్రకారం ఇప్పట్లో అయితే ఏది గివ్ అప్ చేయొద్దండి. మోస్ట్‌లీ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బట్ దాని గురించి ఫుల్‌గా తెలుసుకొని మీరు చేయాల్సింది చేయండి. డెఫినిట్‌గా దానివల్ల మీరేంటంటే లాంగ్ రన్‌లో అయితే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా అదే మీకు లక్ అండి. మీరు ఎంతలా ఎండ్యూర్ చేసుకుంటారో దాని ప్రకారమే రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. సక్సెస్ అయితే ఉంది. బట్ హార్డ్‌షిప్స్ కూడా అలానే కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఒకటే ఏది కూడా లైఫ్‌లో ఈజీగా రాదు. ఒకటి వచ్చిందంటే ఇంకా అది పర్మనెంట్ అవ్వాలి కదా! సో, అలాంటి ఒక పరిస్థితే మీ కార్డ్స్‌లో కూడా ఉంది. అంటే మీరు ఒకటి కావాలి అనుకుంటున్నారు బలంగా. అది ఏదైనా కూడా అవ్వచ్చు. దానికోసం మేబీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఈ సిట్యుయేషన్ ద్వారా మీరు నేర్చుకోవాల్సిందైతే చాలా ఉంది. అది నేర్చుకొని మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్తే మాత్రం మీరు డిజర్వ్ చేసేదైతే యూనివర్స్ మీకిస్తుంది. సో, మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఏదో ఫాస్ట్‌గా జరిగిపోవాలి అనుకోని కూడా ఏది చెయ్యొద్దు. జరగాల్సిన టైంలోనే అది జరుగుతుంది. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు మాత్రం సరిగ్గా చెయ్యండి సరిపోతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు నేను చెప్పాను కదా! ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే చాలా సార్లు చాలా ప్రయత్నాలు చేసినట్టున్నారు కానీ, ప్రతిసారి కూడా ఫెయిల్ అవ్వడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరగడం ఇలా మీరేంటంటే డిసప్పాయింట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అప్పుడప్పుడు మీకు భయం వేస్తుంది. అప్పుడప్పుడు మీరేంటంటే ఎందుకో ఈ విషయంలోని హానెస్ట్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఓపెన్‌గా ఈ సిట్యుయేషన్‌ని కన్ఫ్రంట్ చేయలేరు. వ్యక్తిని కన్ఫ్రంట్ చేయలేరు. మిమ్మల్ని కూడా మీరు కన్ఫ్రంట్ చేసుకోలేకపోతున్నారు. సో, చూసి చూడనట్టుగా ఆర్ ఎలా చేస్తే బావుంటుంది అనే విధంగా మీ ఆలోచనలున్నాయి. అండ్ మీకు డౌట్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఇది వర్కౌట్ అవుతదో లేదో మరి ఇన్ని సార్లు వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంక అవ్వదేమో అని. బట్ మీకేంటంటే ఇది గివ్ అప్ చేయాలి అనయితే అస్సలు లేదు. ట్రై చేయాలి. ఎలా అయినా సరే ఇది హోల్డ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. అయితే మీకు పేషెన్స్ ఉండాలండి. మీకు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉంది. పేషెన్స్ ఉండాలి. అండ్ కొంచెం కంపాషనేట్‌గా కూడా ఉండాలి. సిట్యుయేషన్స్‌నేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాకుండా వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఏంటి అని అర్థం చేసుకోవడానికైతే మీరు ప్రయత్నం చేయాలి. అలా మీరేంటంటే కొంచెం పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసి మీతో మీరు హానెస్ట్‌గా ఉండాలి. వ్యక్తులతో కూడా హానెస్ట్‌గా ఉండి లైక్ ఏం చేయాలో అది చేస్తే మాత్రం ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచయితే మీరు బయట పడతారండి. డెఫినిట్‌గా గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అందులో నో డౌట్. మీ కమిట్మెంట్ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. బట్ మీకున్న పేషెన్స్ కానీ, క్లారిటీ కానీ ఆర్ కొంచెం మీరు ఎంపాథెటిక్‌గా ఉన్నప్పుడు థింగ్స్ ఏంటంటే మరికొంచెం బెటర్‌గా చేంజ్ అవుతాయి. మీరు డిజర్వ్ చేసేలాగైతే ఉంటాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సియాన్ కలర్ ఆర్ ఐ మీన్ బ్లూ షేడ్ ఆర్
రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు హోలీ రంగులు అసలు ఏం సూచిస్తున్నాయి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ కూడా మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు చాలా కామ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ వచ్చాక అప్పుడే మీరు ఏదైనా చెయ్యాలి. మీకు క్లారిటీ కానీ రాకపోతే మీరు వెయిట్ చేసైనా సరే ఆ సిచ్యువేషన్ గురించి ఫుల్గా తెలుసుకొని అప్పుడే మీరు చేయాలి. కానీ మీరేంటంటే ఏదో అంటే చేస్తే తెలుస్తుంది కదా అనేలాగా ఉండడానికి లేదు. అండ్ చాలా కామ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మీ పేషెన్స్‌కి పరీక్షలాగే ఈ సిట్యుయేషన్ ఉన్నా స్టిల్ మీరేంటంటే కొంచెం జెంటిల్‌గా అండ్ చాలా కామ్‌గా కానీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తేనే ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా వచ్చే ఛాన్స్ ఉంటది. లేదు అలా నేను చేయలేను, నా వల్ల కాదు అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్న ఔట్‌కమ్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ మీరు మీ ఎనర్జీస్‌ని ఎంత బ్యాలెన్స్ చేసుకుంటారో, ఎంత సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తారో, దాని ప్రకారమే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. సో, ఇది వర్కౌట్ చేయగలరు. ఐ మీన్ ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీరు వర్కౌట్ చేయగలరు. సో, మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీకెప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? ఒక సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ ఉన్నప్పుడు, మీరేం చేయాలో మీకు అర్థమైనప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా చేస్తారు. అదే ఒక సిట్యుయేషన్ గురించి మీకు క్లారిటీ లేనప్పుడు, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నప్పుడు, ఐ మీన్ కాసేపు పాజిటివ్‌గా ఆలోచించి, కాసేపు నెగెటివ్‌గా ఆలోచించి, కాసేపు అంటే మొత్తానికి గివ్ అప్ చేసేసి అలా ఉంటే ఇంకేం చేస్తారు? సో, అందుకే మీరేంటంటే సిట్యుయేషన్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా చెయ్యాలి కాన్ఫిడెంట్‌గా. అప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కలర్ అయితే క్లియర్‌గా అదే సూచిస్తుంది. అసలు మిగతా మెసేజెస్ కూడా చూస్తే యూనివర్స్ ఏం చెప్తుంది, ఏంటి అనేది అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ లైఫ్‌లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అంటూ లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ సైకిల్స్ కాబట్టి ఒక ప్రాబ్లమ్ ఎండ్ అయ్యాక ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే, లైక్ ఒకేసారి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకొంతకాలం కంటిన్యూ అవ్వడం కానీ ఆర్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, దీన్ని మీరు నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. ఇది టెంపరరీ సిట్యుయేషన్ అన్నమాట. సో, కొంతకాలం ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫేస్ చేస్తారు. బట్ ఇదేదో పర్మనెంట్ ప్రాబ్లమ్ ఆర్ లాంగ్ రన్‌లో కూడా సఫర్ అవుతారు అన్నట్టుగా అయితే ఎవరు అలా ఆలోచించొద్దు. డెస్టినీ ప్రకారం కొన్ని జరగాల్సినవి జరుగుతాయండి. డెస్టినీని ఎవరు చేంజ్ చేయలేరు. సో, అలా చూసుకున్నట్టయితే మీరు మరికొన్ని ఫేస్ చేయక తప్పదు. దీనికేంటంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా మీరు మీకోసం స్టాండ్ తీసుకోవాలి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్‌కి మీరు సరెండర్ అవ్వడం కానీ, గివ్ అప్ చేసేయడం కానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా, సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీకోసం మీరు ఫైట్ చేయాలి. మీకోసం మీరు మాట్లాడాలి. మెయిన్ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటేంటంటే, వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడరండి. వాళ్ళ కోసం ఇంకెవరో మాట్లాడాలని చూస్తూ ఉంటారు. ఆర్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఇంకొక వ్యక్తిని సపోర్ట్ అడుగుతుంటారు. వాళ్ళేమైనా వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారేమో అన్నట్టుగా. బట్ అలా కాకుండా మీ ప్రాబ్లమ్‌కి మీరే ఫైట్ చేయాలి. మీ ప్రాబ్లమ్‌కి మీరే స్టాండ్ తీసుకోవాలి. సో, మీరు ఏదైతే ఫేస్ చేయాల్సిన అవసరం ఉందో అది ఫేస్ చేయాలి ధైర్యంగా అంతే. యాక్చువల్‌గా అదే మీ డెస్టినీ అండి. డెస్టినీ ప్రకారం మీరు ఎలా ఫైట్ చేస్తారు? ఎలా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు? అంటే ఇక్కడ ఇంకొకటి మీరు ఫైట్ స్టార్ట్ చేయడం కాదు. ఆర్ మీరు ఈ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేయడం కాదు. ఈ సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి
మీరు అది ఫేస్ చేయకూడదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆర్ గార్డ్ చేసుకోవాలి అనే ఒక ఇన్‌స్టింక్ట్‌తో దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది వాంటెడ్‌గా థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. ఆ కేటగరీలో అయితే మీరు ఉండకూడదు. ఎందుకంటే డెస్టినీ ప్రకారం ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లైక్ టెంపరరీ సిట్యుయేషన్స్. బట్ స్టిల్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? మీకు అసలు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయో చూసుకొని మీరు అక్కడి వరకు చేస్తే చాలు. బట్ మీరు అడిషనల్‌గా ఏది చేయడానికైతే ట్రై చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ఇవి మీరు హ్యాండిల్ చేసిన తర్వాత, వన్స్ మీ వైపు నుంచి మీరు కొన్ని చేసి మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా డిఫెండ్ చేస్తారో ఇవి ఎండ్ అయిపోతాయి. ఇవైతే పెద్ద ఛాలెంజెస్, పెద్ద ట్రబుల్స్ కావు. బట్ కొంతకాలం అయితే ఈ డిఫికల్టీ ఉంటది. ఎందుకంటే మనిషి లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటది. ఎప్పుడూ కూడా వాళ్ళు కంఫర్టబుల్‌గానే ఉంటారనుకోవడానికి లేదు. ఒక ప్రాబ్లమ్ వస్తే సఫర్ అవుతారు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? అసలు ఎలా ఇది సాల్వ్ అవుతుంది? అని ఇక్కడి వరకే ఆలోచిస్తుంటారు. కానీ ఇది ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం ఇంకొకటి రెడీగా ఉంటుందండి. లైఫ్ అంటేనే అలా ఉంటది. సో, మీరేంటంటే వీక్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఇది ఏదో మిమ్మల్ని ట్రబుల్ చేస్తదని ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీ ఫైటింగ్ స్పిరిట్ ఏంటో చూస్తదండి. మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు? మీరు ఎలా ఫైట్ చేస్తారు? సో, సిట్యుయేషన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు? అనేదైతే ఖచ్చితంగా యూనివర్స్ చూస్తుంటది కాబట్టి, మీ వైపు నుంచి మీ 100% ఆర్ మీ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్స్ అయితే ఎండ్ అవుతాయి తొందరలోనే. అండ్ తొందరలోనే మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఆర్ ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. మేబీ మీకొక జాబ్ రావచ్చు. ఆర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ బిజినెస్‌లో సక్సెస్ ఉండొచ్చు. మొత్తానికి గ్రోత్ అనేది మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. సమ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైనా ఒకటి విన్ అవ్వచ్చు. లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఛాలెంజెసే కాదు హ్యాపీగా ఉండే మూమెంట్స్ కూడా ఉంటాయి. అలానే మీ లైఫ్‌లో కూడా మీరు హ్యాపీగా ఉండేలాగా కొన్ని సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవుతాయి. సో, మీరేంటంటే దాని వల్ల కూడా కొంచెం ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ, ఏది ఏమైనా సరే ఇన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా లైఫ్‌నయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటారండి మీరు. సో, మీకేంటంటే ఈ ప్రాబ్లమ్స్ గూడా పెద్దవిలాగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పటికప్పుడే ఫ్రీగా ఉంటారు. అప్పటికప్పుడే కంఫర్టబుల్‌గా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, యూనివర్స్ ఏంటంటే మీకు ఆ కంఫర్ట్‌నయితే ఏదో ఒక వేలో ఇస్తుందనే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఇన్ని డిఫికల్టీస్‌లో కూడా మీ లైఫ్‌లో మిరాకిల్స్ కూడా జరుగుతాయండి. సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ కానీ, సమ్ బిగ్ షిఫ్ట్స్ కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా వస్తుందనేదైతే నాకు తెలీదు కానీ, బట్ ఖచ్చితంగా మిరాకిల్స్ అయితే జరుగుతాయండి. మీ లైఫ్‌లోని మీరు ఊహించని చేంజెస్ అయితే తొందరలోనే చూస్తారు. సో, అందుకే నేనిక్కడ మీకు క్లియర్‌గా ఒకటే చెప్తాను. మీ ముందున్న ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఫైట్ చేయండి. ఎందుకంటే మేబీ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఔట్‌కమ్ అనేది చాలా పాజిటివ్‌గా కానీ మీరు బెనిఫిట్ అయ్యేలాగా ఉండొచ్చు. అది ఎవరికీ తెలీదు. బట్ వన్స్ అవన్నీ ఎండ్ అయిపోతే మీకు అర్థమవుతది. సో, అప్పటి వరకు ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉండడానికి మీరు ఫైట్ చేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు స్కైలో కానీ క్లౌడ్స్ ఎక్కువొచ్చేసాయనుకోండి. పర్టిక్యులర్‌గా డార్క్ క్లౌడ్స్ వచ్చేసాయనుకోండి. ఒక్కసారి ఆ లైటింగ్ అంతా పోతుంది. బట్ వన్స్ ఆ క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోతే మళ్ళీ సన్‌లైట్ వచ్చిన తర్వాత ఎంత బ్రైట్‌గా ఉంటుంది. సో, మీ సిట్యుయేషన్స్ కూడా అంతేనండి. టెంపరరీగా మేబీ మీ లైఫ్‌లో మీరు డార్క్ క్లౌడ్స్‌నైతే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అవి చూసి లైఫ్ అంతా అలానే ఉంటదేమో, అదే లైఫ్ ఏమో అని మీరు అనుకోవచ్చు. అందుకే మీరేంటంటే భయపడడం కానీ, ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఇలా ఉండొచ్చు కానీ, బట్ మీకోసం మీరు ఫైట్ చేసి, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే, ఆ క్లౌడ్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయండి. మళ్ళీ కూడా సన్‌లైట్ అయితే వస్తది. వచ్చిన తర్వాత డెఫినెట్‌గా మీరేంటంటే, ఆ కంఫర్ట్‌ని కానీ, ఆ వార్మ్‌త్‌ని కానీ ఫీల్ అవుతారు. ఆ పాజిటివిటీ అనేదైతే మళ్ళీ వస్తుంది. సో, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అదే ఈ మిరాకిల్స్. సో, మేబీ తొందరలోనే చేంజెస్ కూడా చూడొచ్చు. అప్పటి వరకు మాత్రం మీరెలా ఉండాలి అంటే, ఇవి టెంపరరీయే. ఇవి నన్నేం చేయలేవు. నేను ఏం చేయాలో అది చేస్తాను. నా వరకు నేను స్టాండ్ తీసుకుంటాను. నాకు నేను సపోర్ట్ చేసుకుంటాను అన్నట్టే మీరు ఉండడానికైతే ట్రై చేయాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఏం జరగట్లేదండి. లైఫ్‌లో ముందుకి వెళ్తే ఏం లేదు. అలా అని వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అలా స్టక్ అయిపోయి ఉన్నారు. జస్ట్
ఏం జరిగితే అది జరిగింది. గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉందాం. అలా ఉంటే హ్యాపీ. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అవసరం లేదు. ఆర్ ఏదో చెయ్యాలని లేదు. లైఫ్ ఎలా ముందుకు వెళ్తే అలా ఉంది అనేలాగా మీరున్నారు. అండ్ అప్పుడప్పుడు మీకేంటంటే ఇలా లైఫ్ ఉండడం కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ చేసే పరిస్థితి లేదు. లైఫ్‌లో నెక్స్ట్ ఏంటో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ఎక్కడా సోర్స్ కనిపించట్లేదు. పోనీ వెనక్కి వెళ్లి ఏదైనా చేంజ్ చేద్దాం అంటే దానికి ఛాన్స్ లేదు. సో, ఇంకా ఏంటి అని మీకేంటంటే లైఫ్ అంటే విసుగొచ్చేస్తుంది. లైఫ్ ఏంటంటే మీకు నచ్చట్లేదు. సో, మీరేంటంటే చాలా విషయాల్లో అయితే గివ్ అప్ చేసేసారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌నే మీరు గివ్ అప్ చేసేసారు. ఏదో లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఏదో మూవ్ అవుతున్నారు కానీ, అంటే పర్టిక్యులర్‌గా గోల్స్ కానీ, ఆర్ లైఫ్‌లోని పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఆర్ హ్యాపీనెస్ కానీ ఏం లేవండి. చాలా డల్‌గా ఉన్నారు. మీకేంటంటే అందుకే ఇంకా లైఫ్‌కి సంబంధించి ఏది కూడా ప్లాన్ చేయాలి. ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే ఒక ఫీలింగ్ కూడా లేదు. జస్ట్ అలా ప్లెయిన్‌గా లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి కూడా మీ లైఫ్‌లో మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారో దానికోసం ప్రతిరోజు కూడా డ్రీమ్ చేయండి. ఐ మీన్ ప్రతి వ్యక్తికి కూడా డ్రీమ్స్ అనేవుంటాయి. ఆర్ గోల్స్ అనేవుంటాయి. మీకైతే ఇప్పటికి ఏం లేవు. ఎందుకంటే ఏమి కనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కాక అంటే లైఫ్‌ని పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవ్వట్లేదు. బట్ ఈ రోజు నుంచి అలా కాకుండా లైఫ్‌లో ఏం కావాలి? ఏం కోరుకుంటున్నారు? ఎవరుంటే బావుంటుందనుకుంటున్నారు? ఆర్ అట్‌లీస్ట్ లైఫ్ ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు? ఇలా మీరేంటంటే ప్రతిరోజు అనుకోవడానికి ట్రై చేయండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, అనుకోవడంలో తప్పు లేదు కదా! అనుకుంది అవుతుందా లేదా పక్కన పెడితే, అనుకోవడం అనేది ఫ్రీయే కదా! సో అనుకుంటున్నప్పుడైనా కనీసం లైఫ్‌ని పాజిటివ్‌గా అనుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ కలలు కంటున్నప్పుడైనా సరే ఫ్రీయే కాబట్టి మంచి కలలు కనడం కానీ ఆర్ మంచిగా లైఫ్ ఉంటే బావుంటుందని కోరుకోవడం కానీ అలాంటివి చేయండి. ఎందుకంటే కోరుకోవడం అనేది తప్పు కాదు కాబట్టి మీరు అలా కోరుకోవడం వల్ల ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అయ్యి మీ లైఫ్‌లో చేంజెస్ తొందరలోనే చూస్తారండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైతే కోరుకుంటారో ఆర్ ఇలా నా లైఫ్ ఉంటే బావుంటుంది అని కలలు కంటారో అది నిజం అవుతదండి. తొందరలోనే నిజమవుతది. మేబీ మిగతా కార్డ్ సెట్స్ వాళ్ళకి అది ఎలా అవుతది, ఏంటి అనేది, ఏం జరుగుతది అనేది పక్కన పెడితే, మీరు మాత్రం మీ లైఫ్ ఇలా ఉండాలి అని మీరు కలలు కంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతదంట. సో, అందుకే మీరేంటంటే మోస్ట్‌లీ ఈ రోజు నుంచి కూడా అవి పెద్ద ఖర్చు అయినవి కాదు. ఆర్ మీకెలాగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కాబట్టి అట్‌లీస్ట్ మీరు అనుకుంటున్నప్పుడైనా పాజిటివ్‌గా అనుకుంటే జరిగే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.